హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ధర్మేంద్ర కన్స్ట్రక్షన్ వర్క్స్. ఈ వీడియోలో వచ్చి ఫ్రెండ్స్ కమోడ్ వెస్ట్రన్ బేస్ ఎలా బిగించాలని చేయడం జరిగింది. ఫ్రెండ్స్ కమోడ్ బిగించాలంటే ఫస్ట్ 4 అంగుళాల పైపు బాత్రూంలో పెట్టి ఉంచుతాం కదా ఫ్రెండ్స్. 6-7 ఇంచెస్ డిస్టెన్స్లో ఈ గోడ అంచు నుంచి ఈ ఎలిమెంట్ అంచుకి 7 ఇంచెస్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫస్ట్ పైపులు బాత్రూంలో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో పైపులు ఏ విధంగా పెట్టాలని చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ మేము పైపులు పెట్టేసి ఉంచాం ఫ్రెండ్స్, తర్వాత టైల్స్ వేస్తారు. ఇప్పుడు బేస్ని బిగించాం ఫ్రెండ్స్. ఈ మూల వచ్చేసి వేస్ట్ వాటర్ పాయింట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా బేస్ని సెట్ చేసుకున్నాక చుట్టూరు మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. వీడియోలో చూపెట్టినట్టు ఆ విధంగా మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బేస్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఆన్ చేయి, వెనక్కి ఆన్ పోద్ది, పర్లేదు ఏమవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ మార్కింగ్ వచ్చింది. ఈ మార్కింగ్లో ఇలాగ మెషిన్తో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంది అలాగే టైల్స్ మీద ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ కటింగ్ మిషన్తో. ఇప్పుడు సిమెంట్ వేసేయాలి. సిమెంట్ ఈ విధంగా ఈ కమోడ్ బిగించడానికి హాఫ్ కమేళ సిమెంట్ కలపాలి ఫ్రెండ్స్. ఉత్తి సిమెంటు ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. సిమెంట్ వచ్చేసి ఈ మార్కింగ్లో చివరి వైపు ఈ భాగంలో ఎక్కువ సిమెంట్ వేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కువ తీసుకుంటుంది, ఫ్రంట్లో ఎక్కువ పట్టదు సిమెంట్. సిమెంట్ కూడా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇసుక అసలు వేయకూడదు, ఉత్తి సిమెంట్ వేసి గట్టిగా బిగించుకోవాలి. ఫ్రంటే పడుద్ది బ్రో, బ్యాక్ వేసిన ఏముండదు బ్రో. సిమెంట్ కూడా ఎక్కువ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ సిమెంట్ వేసి మనం మార్క్ చేసుకున్న ఏరియాలో అలా కటింగ్ మిషన్తో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సిమెంట్ బాగా పట్టుకెళ్ళాలి. ఉన్న సిమెంట్ బాగా అడ్జస్ట్ చేసుకోండి తాపితో. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ బేస్ని తీసుకుని దాని మీద కూర్చోబెట్టేసి మన మార్కింగ్ ఏ విధంగా ఇచ్చావు అదే విధంగా. మార్కింగ్ చూసుకో బ్రో. ఇది జరుపులకు ఈ సైడ్కి ఓకే బ్రో. నొక్కు బాగా అన్ని వైపులా, అలాగే అన్ని వైపులా నొక్కాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చుట్టూరు ఉన్న సిమెంట్ని చుట్టూరు కవర్ చేయాలి బ్రో. ఈ విధంగా చుట్టూరు కవర్ అయ్యేటట్టుగా సిమెంట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఉత్తి సిమెంట్ నీట్గా తుడిచేసుకోవాలి ఇలాగ. ఈ విధంగా వెస్ట్రన్ సూట్ బిగిస్తాం ఫ్రెండ్స్. సూట్కి వచ్చేసి ఫ్రెండ్స్ ఇలాగ లైన్ కనెక్షన్ పైప్ ఉంటుంది ఫ్రెండ్స్.
ఈ పైప్కి ఇలాగ ఇచ్చుకోవాలి, వన్ సైడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పైప్. ఈ విధంగా యాంగిల్ వన్ కాడ నుంచి యాంగిల్ వాల్ వేసుకుంటాం ఫ్రెండ్స్. మనం పైప్ లైన్ చేసుకున్నప్పుడు ఆ యాంగిల్ వన్ కాడ నుంచి ఇలా లైన్ కనెక్షన్ పెట్టుకుని ఈ విధంగా ట్యాంక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ ట్యాంక్లోంచి వాటర్ ఇలా వస్తాయి. నెక్స్ట్ షీట్ కవర్ కూడా బిగించేసుకోవాలి ఫ్రెండ్స్. షీట్ కవర్ బిగించుకుంటాం, నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ఫ్రెండ్స్. ఈ విధంగా బిగించుకోవచ్చు. ఈ విధంగా బిగించుకుంటే కంప్లీట్ అయిపోయినట్టు. మీరు కూడా ఇలా సులువుగా బిగించేసుకోవచ్చు ఫ్రెండ్స్, పెద్ద కష్టమైతే ఏం లేదు. మరిన్ని మంచి వీడియోలు చేయాలంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. నేను కొంచెం కష్టపడి వీడియో తీస్తున్నానంటే నా శ్రమను గుర్తించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి టాపిక్ చేస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. ఈ విధంగా బేస్ని బిగించాక నెక్స్ట్ వచ్చేసి బిర్లా వెయిట్ ఐరన్ షాప్లో ఉంటుంది ఫ్రెండ్స్. హార్డ్వేర్ షాప్లో కానీ పెయింట్ షాప్లో బిర్లా వెయిట్ తీసుకుని ఈ విధంగా ఫ్రెండ్స్ గిన్నెలో ఇలా పోసుకుని వాటర్ పోసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మరీ లూజ్ కాకుండా టైట్గా కాకుండా యావరేజ్గా కలుపుకున్న మిశ్రమాన్ని తీసుకుని ఫ్రెండ్స్ పెట్టు మనం బిగించిన 4 అంగుళాలు పీవీసీ పైప్కి ఈ కమోడ్కి మధ్యలో ఖాళీ ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ సైడు సెప్టిక్ వెళ్ళే చోటున దాన్ని ఈ విధంగా బిర్లా వెయిట్తో కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కంప్లీట్గా కవర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా కవర్ చేసుకోకపోతే వచ్చే సమస్య ఏంటంటే స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ బాత్రూంలోకి. ఖచ్చితంగా మీరు కమోడ్ బిగించినప్పుడు ఇలాగ గ్యాప్స్ ఉంటాయి, బిర్లా వెయిట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బిర్లా వెయిట్ పెట్టుకోవడం వల్ల మనకి స్మెల్ రాకుండా బాత్రూంలోకి యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేసి నా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సబ్స్క్రైబ్ లైక్స్ నాకు ఎంతో కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు చేస్తాను, మీకు ఉపయోగకరంగా ఉండే వీడియోలు ఉంటాయని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.